అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి, ఈ గ్రామానికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా కూడా ఈరోజు 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఇచ్చినటువంటి పుణ్య దంపతులు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనం ఆ రోజున శంకుస్థాపన చేసిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అద్భుతంగా చూస్తే చాలా నీట్ గా ఉంది. క్లీన్ ఫినిషెస్ కానీ, పట్టణాలలో ఉండే కమ్యూనిటీ హాల్స్ ఎంత అందంగా ఉంటాయో ఆ విధంగా తయారు చేసినట్టు, అదే విధంగా ఈ రోజున కాంపౌండ్ వాళ్ళు కూడా దీనికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి దానికి కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారంటే వాళ్ళు ఎంత మంచి మనసులో అర్థం చేసుకోవాలి. ఇందాక శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇది కేవలం వివాహాలకు మాత్రమే కాదు, మీరు విద్యని కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు ఈ రోజున అమరావతి అద్భుతంగా తయారవుతా ఉన్నాయి. రోడ్లు కానీ, బిల్డింగులు కానీ ఓపికతో ఉండండి, మంచి రాజధాని వస్తుంది మీ అందరికీ తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.